వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ప్రస్తుతం ఇండియా మొత్తం మారుమోగిపోతున్న పేరు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సందీప్ అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. ఆ చిత్రంతో సందీప్ పేరు బాలీవుడ్ లో మోత మోగిపోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన లేటెస్ట్ చిత్రం యానిమల్ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇంత వైల్డ్ టేకింగ్ తో ఇదివరకు ఏ డైరెక్టర్ కూడా సినిమాలు తీయలేదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక సరికొత్త ఓరవడిని సృష్టించిన సందీప్ వంగ ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ కి ఎంత మంచి పేరు వచ్చిందో హీరోయిన్ రష్మికకి కూడా అంతే పేరు వచ్చింది. అయితే రష్మికకి అంత మంచి పేరు తీసుకొచ్చిన సందీప్ వంగ తన మొదటి సినిమా హీరోయిన్ శాలిని పాండే విషయంలో మాత్రం చాలా అన్యాయం చేశాడని ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు హిందీలో కూడా శాలిని పాండేతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆమె డేట్స్ ని కూడా తీసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో కియారా అద్వానీని తీసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ తన తదుపరి చిత్రం యానిమల్లో ఖచ్చితంగా హీరోయిన్ రోల్ అవకాశం ఇస్తామని మాట ఇచ్చాడట సందీప్. కానీ చివరికి రష్మిక మందనాని తీసుకున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక చిత్రంలో శాలిని పాండే నటించి ఉంటే ఈరోజు ఆమె కెరియర్ ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆమె సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. ఇది కేవలం సందీప్ వల్లే అని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.